నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అభివృద్ధికై శ్రమిస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శన. విశాఖలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలని ర్యాలీ. మండల సర్వసభ్య సమావేశ తీర్మానంలో కీలక తీర్మానం. వాల్మీకి వసంత కుటుంబాన్ని పరామర్శించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు. చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి నీకు లేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఫైర్. విశాఖపట్నం A1 గ్రాండ్ కన్వెన్షన్లో ఘనంగా వెంకయ్యనాయుడు 75వ వసంతాల వేడుక. పల్లె దవాఖానను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో జిల్లా అధ్యక్షులు పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డితో కలిసి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రికి డాక్టర్ రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పులివెందుల శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాస్టర్ రాజా శ్రీరాజా కళానిలయం పులివెందుల వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాటలకు కళాకారులు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను శిల్పారామం ఏవో సుధాకర్ పర్యవేక్షించారు. విశాఖ సిటీలో మరో దారుణం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై శనివారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ఓ నిందితుడు దాడి చేయడంతో కానిస్టేబుల్ చెయ్యి విరిగిపోయింది. ఈ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ని రాష్ట్ర హోంమంత్రి అనిత పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గంజాయి సంస్కృతి రాష్ట్రంతో పాటు విశాఖ నగరంలో పెరిగిందని, ఈ ప్రమాదం నుంచి యువతని రాష్ట్రాన్ని కాపాడేలా సీఎం చంద్రబాబు నేతృత్వంలో పకడ్బందీగా పనిచేస్తామని తెలిపారు. స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శృతిన్యాంజలి జంక్షన్ వద్ద స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని ర్యాలీ చేపట్టారు. అనంతరం సి భవన్ వద్ద 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాటం చంద్రరావు, జనరల్ సెక్రటరీ కేవిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేగలకుంట పంచాయతీలోని కొత్తపల్లిలో గత కొన్ని నెలలుగా తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరగా ఆయన సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండల సర్వసభ్య సమావేశ తీర్మానంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం తాగునీరు, సాగునీరు, ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే క్రమంలో బ్రహ్మం సాగర్ బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని, రేకులకుంట పంచాయతీ నుండి బ్రహ్మంగారి మఠం వరకు రోడ్డు నిర్మాణం, 9 గ్రామాల ప్రజల కోరిక మేరకు రహదారి నిర్మాణం చేపడతామని మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC.
వెల్కమ్ బ్యాక్. వాల్మీకి వసంత కుటుంబాన్ని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 7 రోజుల క్రితం అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపి శవం ఎక్కడ పడేశారో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇది అసమర్థత ప్రభుత్వమని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇక్కడ పనిచేస్తున్న ప్రస్తుత ఎస్పీ కృష్ణారావును కోనసీమ జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే స్థాయి కోడిగుడ్ల శాఖ మంత్రి అమర్నాథ్కు లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. నిజంగా అమర్కు చిత్తశుద్ధి ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. శనివారం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీ రామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో టీడీపీ 14వ వార్డు అధ్యక్షుడు పివి వసంతరావు, బొల్లినేని వెంకటేశ్వరరావు, అడారి ఉమాశంకర్, సందిరెడ్డి మురళి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు 75వ వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సంగమం విశాఖపట్నం A1 గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిజోరాం గవర్నర్ కొమ్మంపాటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, కొనతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలంలోని గూడూరుపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ అభివృద్ధికై శ్రమిస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శన. విశాఖలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలని ర్యాలీ. మండల సర్వసభ్య సమావేశ తీర్మానంలో కీలక తీర్మానం. వాల్మీకి వసంత కుటుంబాన్ని పరామర్శించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు. చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి నీకు లేదు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫైర్. విశాఖపట్నం A1 గ్రాండ్ కన్వెన్షన్ లో ఘనంగా వెంకయ్యనాయుడు 75వ వసంతాల వేడుక. పల్లె దవాఖానను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.